గారు అండ్ రాణి గారు కొంచెం నుంచి టీడీపీలో ఉన్నారు ఇప్పటికి స్టిల్ మేము అలాగే ఉన్నాం. చిన్నప్పుడు మాకు స్లీపులు రాయించి దాన్ని గుర్తించేదని చాలా నేను అసలు మాట్లాడలేదు. ఏడవకూడదు, దొంగలు ఏడిపించు. చాలా థ్యాంక్స్ అండి. ఓకే సార్, మీరు లా పరంగా ఈ జరిగిన అన్ని అపాయింట్మెంట్స్ పెట్టుకొని ఒక మంచి మీటింగ్ పెట్టాలి. బార్ కౌన్సిల్ రావాలి, పెద్దలు రావాలి, అక్కడ ఎమ్మెల్యేగా నేను రావాలి. దాన్ని ఏమో మీరు మీ షేడ్ లో మార్చుకోవాలి. డిన్నర్ మరి ఎప్పుడు పెడతారు? ఎట్ ద ఎర్లియస్ట్ 8 పెట్టండి. 8 మనకి మార్నింగ్ ఒకటి లాంచ్ ఉందండి అక్కడ కుక్మేషన్ సెంటర్. 8 ఈవినింగ్ వచ్చి బ్రహ్మకుమారి సంకేత్ పిఎల్ఎన్ ప్రసాద్ గారు, సీనియర్ మోస్ట్, సునీల్ గారు, అలాగే రాణి గారు, వీరు ముగ్గురిని కూడా 3 సంవత్సరాలు కాల పరిమితి కింద అపాయింట్ చేయడం జరిగింది డిస్ట్రిక్ట్ అండ్ లోకల్ కోర్ట్స్కి. కార్పొరేషన్ తరఫున ఏదున్నా సరే న్యాయపరంగా వాదించే ఒక బాధ్యత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజున మేము ఇచ్చే ప్రతి దాంట్లో కూడా డైనమిక్స్ చూసుకుంటా ఉన్నాం. క్యాస్ట్ డైనమిక్స్ అంటే ఒక కమ్యూనిటీకి ఇచ్చేటప్పుడు కమ్యూనల్గా అన్నిటిని బ్యాలెన్స్ చేయగలుగుతున్నావా లేదన్నది అనేక విధాలుగా మేము అధ్యయనం చేసే పేర్లు పంపిస్తా ఉన్నాం. అధిష్టానం కూడా అదే చూస్తా ఉన్నాం. ఈరోజు ఇచ్చిన పేర్లలో కూడా మేము చాలా జాగ్రత్తగా ఓసీ నుంచి, బీసీ నుంచి, ఎస్సీ నుంచి, అందులో మహిళకి ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వెళ్ళడం జరుగుతూ ఉంది. మొన్ననే పీపీ కింద, డిస్ట్రిక్ట్ కోర్టు కింద ఒక బలహీన వర్గానికి సంబంధించిన వ్యక్తిగా దశాబ్దాలుగా ఇప్పుడు కూడా గుర్తించని పరిస్థితులు ఈరోజు కూటమి వచ్చిన తర్వాత ఒక ఎస్సీ సామాజిక వర్గాన్ని నుంచి పార్టీని నమ్ముకున్న వ్యక్తికి ఇవ్వడం అన్నది కూడా మనసుకి ఎంతో సంతృప్తి కలిగిస్తున్న అంశాలు. ఎందుకంటే ఆయన వృత్తిపరంగా ఎంతోమందికి అండగా నిలబడి ఆదుకుంటా ఉన్నాడు న్యాయపరంగా ఆయన చేతిలో వృత్తి ద్వారా. ఈ రోజున పీపీ రావడం వల్ల అనేక మంది జీవితాల్లోని ఆదుకోవడంతో పాటు వెలుగులు నింపడానికి అవకాశం ఉంటుంది. వారు కూడా ఏదైతే ఈ రోజున స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్స్ కింద మున్సిపల్ కార్పొరేషన్ అపాయింట్ అయిన ముగ్గురు కూడా మంచి సేవ అందించాలని, కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.